అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట. ఊరికి వచ్చారు. సిటీ నుంచి ఊరికి వచ్చారనమాట వాళ్ళు. అయితే వాళ్ళు వస్తే అంటే మేము సిటీకి వెళ్ళిపోతున్నాం చిన్నమ్మ, మేము ఇక్కడ ఉండట్లేము, సో మాతో పాటు అమ్మాయిని కూడా పంపించచ్చు కదా అని అడిగిండనమాట వాళ్ళ బాబాయ్. వాళ్ళ బాబాయ్ ఎలా అంటే వాళ్ళ వాళ్ళ తాతయ్య వాళ్ళ అన్న కొడుకు అనమాట. సో తనకు అలా బాబాయ్ అయ్యాడు. సో వాళ్ళ బాబాయ్ తీసుకుపోతా అంటే వాళ్ళ నాన్నమ్మ ఉండేసి, వద్దు నాన్న, ఊరికొద్దు, సిటీకి వద్దు పాప, ఇంకోటి వాళ్ళ డాడీని అడగకుండా నేను పంపించలేను, వాళ్ళ డాడీని అడిగి పంపించాలి నేను అని వాళ్ళ డాడీ అడిగితే కూడా వద్దని అంటాడు. సో ఇక్కడైతే చదువుకుంటలేదు, ముందే స్కూల్కి వెళ్తలేదు, ఏం చేస్తలేదు. స్కూల్కి పోతున్నా అని చెప్పి బ్యాగ్ తీసుకుపోయి స్కూల్లో పెట్టేసేసి పొలంకి వెళ్ళిపోతుంది, పొద్దున్న పొలంకి పోయి సాయంత్రం వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అందుకని సిటీకి పంపించము అని వాళ్ళ నాన్నమ్మ చెప్పింది, వాళ్ళ బాబాయ్కి సంజాయించింది, అంటే చెప్పింది అనమాట అర్థమయ్యేటట్టు. సో ఏం జరిగిందని నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ.